ఆర్సీబీ టీం వద్దురా, ఆర్సీబీ టీమ్ లో ప్లేయర్స్ లేరురా, ఆర్సీబీ టీమ్ లో ఎవరు ఆడరా, వరస్ట్ టీమ్ రా అనుకున్నాడు గంభీర్. సంజు శాంసన్ ని తీశారు, ఎవరిని? వరల్డ్ కప్ హీరోని తీశారు. వరల్డ్ కప్ హీరోకి ఇచ్చే రెస్పెక్ట్ ఇది. రీజన్ గంభీర్. సంజు శాంసన్ ని తీసేయడం చాలా తప్పు బ్రో. ఈ రోజు గంభీర్ కోచ్ అనే కుర్చీలో కూర్చున్నాడంటే రీజన్ సంజు శాంసన్. 2026 వరల్డ్ కప్ ముందు సంజు శాంసన్ ని తీశారంటే ఓకే, 2026 వరల్డ్ కప్ తర్వాత సంజు శాంసన్ ని తీశారంటే నాట్ ఓకే. ఎందుకో చెప్తా. ఓన్లీ వికెట్ కీపర్ టు విన్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డ్ సంజు శాంసన్. మోస్ట్ రన్స్ ఫర్ ఇండియా ఇన్ T20 వరల్డ్ కప్ సంజు శాంసన్ 321 రన్స్. మోస్ట్ రన్స్ ఇన్ నాకౌట్ ఆఫ్ T20 వరల్డ్ కప్ సంజు శాంసన్ 178 రన్స్. హైయెస్ట్ స్కోర్ ఇన్ T20 వరల్డ్ కప్ ఫైనల్ సంజు శాంసన్ 89 రన్స్. హైయెస్ట్ స్కోర్ ఫర్ ఇండియా ఇన్ సెమీఫైనల్స్ 89 రన్స్ సంజు శాంసన్. మోస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ బై ఇండియన్ వికెట్ కీపర్ ఇన్ ఐసీసీ 2 awards సంజు శాంసన్. హైయెస్ట్ స్కోర్ ఫర్ ఇండియా ఇన్ T20 వరల్డ్ కప్ చేస్ 97 రన్స్ సంజు శాంసన్. మోస్ట్ సిక్సెస్ ఇన్ T20 వరల్డ్ కప్ టోర్నమెంట్ 24 సిక్సెస్ సంజు శాంసన్. మోస్ట్ సిక్సెస్ ఇన్ T20 వరల్డ్ కప్ నాకౌట్స్ 15 సిక్సెస్ సంజు శాంసన్. మోస్ట్ సిక్సెస్ ఇన్ వరల్డ్ కప్ ఫైనల్ 8 సిక్సెస్ సంజు శాంసన్. వెస్టిండీస్ అయినా, ఇంగ్లాండ్ అయినా, న్యూజిలాండ్ అయినా ఈ 3 మ్యాచెస్లో సంజు శాంసన్ కనుక ఆడకపోయి ఉంటే మనం ఓడిపోయే వాళ్ళం. వరల్డ్ కప్ మన చేతిలో ఉండేది కాదు. 275 రన్స్ కొట్టాడు ఆ 3 మ్యాచెస్ కలిపి. 3 innings లో ఫెయిల్ అయితే సంజు శాంసన్ తీసేస్తారు. సంజు శాంసన్ ని పక్కన పెడతాడు. ఐర్లాండ్తో 2 మ్యాచ్లు ఆడాడు, ఇంగ్లాండ్తో 1 మ్యాచ్ ఆడాడు, అంతే కదా బ్రో. సంజు శాంసన్ కి రెస్ట్ ఇచ్చాం అని మాత్రం చెప్పకండి. సంజు శాంసన్ కి ఎందుకు రెస్ట్? సంజు శాంసన్ మీరు చూసుకుంటే ఇంగ్లాండ్ లో 2nd మ్యాచ్ కూడా ప్రాక్టీస్ చేశాడు బ్రో. కానీ ఆడింది ఎవరు? వైభవ్ సూర్యవంశీ. 2 మ్యాచ్లు ఆడకపోతే అభిషేక్ శర్మని తీసేస్తారా? 2 మ్యాచ్లు ఆడకపోతే శ్రేయస్ అయ్యర్ని తీసేస్తారా? 2 మ్యాచ్లు ఆడకపోతే ఇషాన్ కిషాన్ తీసేస్తారా? కానీ సంజు శాంసన్ ని తీసేస్తారు. పోనీ వైభవ్ సూర్యవంశిని ఓపెనర్ గా దింపుదాం అనుకున్నారు, ఓకే. కానీ అట్లీస్ట్ టాప్ ఆర్డర్ లో ఎక్కడ ఛాన్స్ ఇచ్చినా సంజు శాంసన్ ఆడతాడు. సంజు శాంసన్ ఉన్నాడు కూడా. గౌతమ్ గంభీర్ గురించి చెప్పుకుంటే ధోని అంటే ఇష్టం ఉండదు, విరాట్ కోహ్లీ అంటే ఇష్టం ఉండదు, ఆర్సీబీ అంటే ఇష్టం ఉండదు, ఆర్సీబీ టీమ్ లో ప్లేయర్స్ అన్న ఇష్టం ఉండదు, సంజు శాంసన్ అన్న ఇష్టం ఉండదు. గౌతమ్ గంభీర్ కోచ్ గా ఉన్నప్పుడు ఏషియా కప్ గెలిచాం, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం, వరల్డ్ కప్ గెలిచాం అని చెప్పుకుంటాడు. వరల్డ్ కప్ గెలిపించింది సంజు శాంసన్, కానీ తీశారు. ఇంకా ఉన్నాయి చెప్తా. 36 years తర్వాత ఇండియాలో న్యూజిలాండ్ తో టెస్ట్ ఓడిపోయాం. 25 years తర్వాత సౌత్ ఆఫ్రికాతో హోమ్ గ్రౌండ్ లో టెస్ట్ సిరీస్ ఓడిపోయాం. 27 years తర్వాత శ్రీలంకతో ఓడిఐ సిరీస్ ఓడిపోయాం. ఐర్లాండ్ తో సిరీస్ ఓడిపోయాం. కానీ మీరు జింబాబ్వేకి టీం చూసారా బ్రో? ఫాస్ట్ బౌలర్స్ ని చూసారా? యష్ ఠాకూర్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ. ఐపీఎల్ 2026 లో వీళ్ళు ఎక్కడైనా పర్ఫామ్ చేశారా? నేనైతే చూడలేదే. వాళ్ళు మంచి ప్లేయర్స్ కాదని చెప్పట్లేదు బ్రో, ఇంతకన్నా మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారని చెప్తున్నారు. కేకేఆర్ లో కార్తిక్ త్యాగి, లక్నోలో మోసిన్ ఖాన్, ఆర్సీబీలో రసిక్ సలాం. వై నాట్? ఐపీఎల్ చూసి వైభవ్ సూర్యవంశిని తీసుకున్నప్పుడు వై నాట్ వీళ్ళు అన్నాను బ్రో. వీళ్ళు కూడా మంచిగానే పర్ఫామ్ చేశారు కదా. ఆర్సీబీలో చూసుకుంటే ఒక్క ప్లేయర్ లేడు, ఒక్క ప్లేయర్ కూడా లేడు. వై నాట్ రజత్ పతిదార్? వై నాట్ భువనేశ్వర్ కుమార్? వై నాట్ పడికల్? వై నాట్ రసిక్ దార్ సలాం? వై నాట్ కృణాల్ పాండ్యా? ఆర్సీబీ ఫ్యాన్ అని ఆర్సీబీ ప్లేయర్స్ ని తీసుకోండి అని చెప్పట్లేదు. ఆర్సీబీలో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారని చెప్తున్నాను. ఐపీఎల్ లో ధోని, రోహిత్ శర్మ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ట్రాఫీ గెలిపించింది ఎవరు? రజత్ పతిదార్. వై నాట్ రజత్ పతిదార్? ఫియర్లెస్ బ్యాటింగ్ ఆడతాడు, స్పిన్ ని అటాక్ చేస్తాడు. మిడిల్ ఆర్డర్ లో స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ కావాలంటే రజత్ పతిదార్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ఆప్షన్. సంజు శాంసన్ కి ఇచ్చే రెస్పెక్ట్ ఇది, ఆర్సీబీకి ఇచ్చే రెస్పెక్ట్ ఇది. ఏం లేదు బ్రో, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని తీసుకుంటున్నారు అంతే. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే మనం ఐర్లాండ్తో కూడా ఓడిపోయాం, ఇంగ్లాండ్తో 1 మ్యాచ్ ఓడిపోయాం. సిరీస్ గెలుస్తామో లేదో గ్యారంటీ లేదు. ప్రాబ్లం ఎక్కడ ఉందంటే కెప్టెన్సీలో కూడా లేదు, టీమ్ సెలక్షన్లో ఉంది. టీమ్ సెలక్షన్ ఏంటి బ్రో చూస్తున్నావు? మీరేమంటారు? లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, క్వశ్చన్ చేయండి, తప్పు లేదు.